ఎగ్జామ్ సార్ మీరు చెప్పిన క్వశ్చన్స్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా వచ్చినాయి సార్. ఒకవేళ డిసెంబర్ రాయగలిగితే అది మీ నుంచే మేము మంచిగా రాసినామని మా ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. చెప్పండి మేడం, ఏం కాదు. బాగా రాశారు ఏ మేడం? బాగుందా మేడం? నైసా మేడం? ఎలా వచ్చాయి మేడం క్వశ్చన్లు? జనరల్ ఎలా వచ్చాయి? సార్ చెప్పినవి వచ్చినాయా? థ్యాంక్ యూ సో మచ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. మీరు చెప్పినవి చాలా బాగా వచ్చినాయి క్వశ్చన్స్. మొత్తం ఇంకా డిస్కషన్ చేసిన క్వశ్చన్స్ వచ్చినాయి. అంత హార్డ్గా ఏం లేదు, పేపర్ చాలా ఈజీ వచ్చింది. యాక్చువల్గా క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, నేను అది తీస్తాను. ఎట్లా రాస్తారు ఎగ్జామ్ కన్ఫ్యూజ్ చేసిండు, పర్వాలేదు. సార్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు కదా, పర్వాలేదు రాసినాము. ఇంకొకటి సార్కు థ్యాంక్స్ ఏం చెప్పాలంటే, నేను 5,000 పోయిందని బాధ లేదు, కానీ నాకు నాలెడ్జ్ డిప్తీరియా కోసమని కూడా ఇచ్చినాడు. దాని కాన్సెప్ట్ డిప్తీరియా ఉంది, కొంచెం ఆక్సిజన్ పర్సెంటేజ్ అది బాగుంది నాకు. ఎందుకంటే నేను ఫీల్డ్గా అయినా కూడా ఎన్ని ఇయర్స్ తర్వాత జనాభా లెక్కలు ఎన్ని ఇయర్స్ ఎగ్జామ్ అయితే బాగా రాశారు. 10 years వచ్చింది, క్వశ్చన్ వచ్చింది. మళ్ళీ చాలా బాగుంది, సూపర్ ఉంది ఎగ్జామ్. నిజంగా నిద్యలో చెప్పింది మాత్రం 100% అందరికి జాబ్ వస్తుంది. రియల్లీ బాగుంది, చాలా బాగుంది ఎగ్జామ్. అయితే నిద్యలో చెప్పిన క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అన్ని వచ్చినాయి. చాలా అంటే చాలా బీ హ్యాపీ, నేను ఫుల్ హ్యాపీ. ఎగ్జామ్ మంచిగా రాసినాము. సార్ చెప్పిన అన్ని మాకు మంచిగా అర్థమైనాయి. సార్ వల్లనే అసలు సక్సెస్ అవుతామని నేను ఆశిస్తున్నాను. ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటే విద్యా కోచింగ్లో జాయిన్ అయ్యి నేర్చుకోవాలని. మేడం ఎలా రాశారు ఎగ్జామ్ మీరు? పర్లేదు సార్, మంచిగా రాసినాము. వచ్చినాయి, ఈజీగానే వచ్చినాయి. కాకపోతే క్వశ్చన్స్ కొంచెం అటు ఇటు కన్ఫ్యూజ్ చేసి ఇచ్చిండు. చదివిన వాళ్ళకైతే ఈజీ ఉంది పేపరు, చదవని వాళ్ళకంటే టఫ్. ఎందుకంటే కన్ఫ్యూజ్ చేసి ఇచ్చిండు. బాగా వచ్చింది పేపరు, చాలా బాగా రాశారు సార్. జాబ్ వస్తుంది అంటారు మేడం? 99% వస్తుందనే హోప్స్ నాకు ఉన్నాయి సార్. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ నరేష్ సార్. మీరు చెప్పిన ప్రతిదీ కూడా మాకు వచ్చింది సార్. వెరీ థ్యాంక్ యూ. చాలా బాగానే రాసాము. ఇక పైవాడు దేవుడు దయ. మంచిగా రాశారా? బాగానే రాసాం సార్. మొత్తం మ్యాక్సిమం మీరు చెప్పినవి వచ్చినాయి సార్. ఓకే, మీరు ఇంటెన్సివ్లో ఉన్నారు కదండి. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మీ వాళ్ళు ఉన్నారా? చాలా ఈజీగా వచ్చింది. మేము అనుకున్నంత డెప్త్గా అయితే రాలేదు. అంటే మేము విద్యాలో చదివినాం కాబట్టి మాకు ఈజీ అనిపిస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే నిజంగా కూడా విద్యలో నేను కోచింగ్ తీసుకోకపోతే ఇంత ఫాస్ట్గా ఇంత క్లియర్గా ఉండేదాన్ని కాదు. అంత స్పీడ్గా ఆన్సర్ కూడా చేసేదాన్ని కాదు అని నా ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్ అది. వాస్తవానికి థ్యాంక్ యూ నిత్య. వల్ల మేము చాలా ఇంప్రూవ్ అయినాము. నాలెడ్జ్ కూడా చాలా గెయిన్ అయ్యింది. సార్ చెప్పిన క్వశ్చన్స్ మొత్తం వచ్చేసి అన్నీ అటెండ్ చేసినాం. మ్యాక్సిమం 60 అబౌవ్ అటెండ్ చేసినాం. మీకేమైనా క్వశ్చన్స్ ఐడియా ఉన్నాయా మేడం? సార్ చెప్పినాయి ప్లస్ ఇక్కడ రాసింది ప్రోగ్రామ్స్ గురించి చెప్పింది సార్. ఇక్కడ ఇప్పుడు ఎగ్జామ్ రాశారు కదా, దాంట్లో ఏమన్నా ఐడియా ఉందా? ఎక్స్ప్లెయిన్ చేసిన పేపర్లో మనం బాయిల్స్ ఏ కలర్లోకి చేంజ్ అయినప్పుడు ఇవ్వకూడదు, ఏ కలర్లో ఉన్నప్పుడు ఇవ్వాలి అనే ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసింది. అది ఇందులో వచ్చేసింది. జిఎన్ఎంలో వచ్చింది. ఏఎన్ఎంకి వచ్చింది. జిఎన్ఎం కూడా చాలా వచ్చినాయి, కానీ మేము మంచిగా రాలేదు. ఇంగ్లీష్లో ఏమన్నా వచ్చినా? ఇంగ్లీష్లో ఏమన్నా చెప్పండి. సార్ క్లాసెస్ బాగానే చెప్పారు. సార్ క్లాసెస్ బాగానే చెప్పారు, బాగానే రాశారు. పేపర్ ఎట్లా వచ్చింది మేడం? పేపర్ బాగానే వచ్చింది. సార్ చెప్పిన క్వశ్చన్స్ వచ్చినాయా? వచ్చినాయి. కన్ఫర్మ్గా జాబ్ వస్తుందా? స్టార్ట్ చేసి చెప్పండి మేడం. అది నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్. సార్ దగ్గర నేను కోచింగ్ తీసుకున్నాను. సార్ ఇచ్చిన కోచింగ్లో ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. కాకపోతే మనం చదివిన దాన్ని బట్టి ఉంటుంది అది. కాకపోతే సార్ చెప్పిన ప్రతి పాయింట్లోకి వెళ్ళి ఒక క్వశ్చన్ దిగింది ఖచ్చితంగా. సో నేను సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నా. నాకు జాబ్ వస్తుందో రాదు నాకు తెలియదు, కానీ నేనైతే బాగా రాశానని హోప్ నాకు ఉంది. థ్యాంక్ యూ సార్. అదే సార్, థ్యాంక్ యూ. విద్యా నర్సింగ్ కోచింగ్ సెంటర్ నుంచి సార్ చెప్పిన క్వశ్చన్లు దగ్గరగా ఉన్నాయి. సార్
చెప్పినదా ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి, వివిఎం వ్యాక్సిన్ గురించి, నవజాత శిశువుల గురించి సార్ చెప్పిన దానికి దగ్గరగా సార్ చెప్పిన క్వశ్చన్స్ ఆల్మోస్ట్ వచ్చినాయి. చాలా ఈజీగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్పండి మేడం. నేను ఒక వేరే సిస్టర్ ద్వారా కోచింగ్ సెంటర్ డీటెయిల్స్ తీసుకొని నేను కోచింగ్కి రావడం జరిగింది. కోచింగ్కి వచ్చినప్పుడు అసలు నేను స్కోర్ చేయగలుగుతానో లేదో అనే డౌట్ ఉంటుండే, కానీ తర్వాత సార్ క్లాసెస్ విన్న తర్వాత నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఆ తర్వాత నేను అటెంప్ట్ చేయడం జరిగింది. క్వశ్చన్స్ చాలా ఈజీగా వచ్చినాయి. సార్ చెప్పిన క్వశ్చన్సే చాలా వచ్చినాయి. అసలు అనిపిస్తుంది సార్ అందుకే ఇవన్నీ చెప్పారేమో అనేది అనిపిస్తుంది. సార్ చాలా థ్యాంక్ యూ. మేము మీకు చాలా రుణపడి ఉంటాము. చాలా థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. చెప్పండి మేడం. నేను ఒక వేరే సిస్టర్. థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. మ్యాక్సిమం మీరు చెప్పిన మొత్తం వచ్చినాయి సార్. ఎక్కువ మిడ్ వైఫర్ నుంచి వచ్చినాయి సార్. పర్లేదు సార్, కానీ ఇక మేము పైన దేవుడి దయ మరి ముందు వాళ్ళకు మార్క్స్ ఉన్నాయి కాబట్టి మేబీ వాళ్ళు కొట్టుకుంటే కావచ్చు. చాలా వరకు మన నిద్య వాళ్ళకైతే వస్తుంది సార్. కన్ఫామ్గా మన నిద్యనే ముందుంటుంది సార్. చాలా వరకు మిడ్ వైఫర్ వచ్చినాయి. ఒక 2-3 క్వశ్చన్స్ మాత్రమే కమ్యూనిటీ హెల్త్ గురించి వచ్చింది సార్. చాలా వరకు మీరు చెప్పిన మ్యాక్సిమం 100% వచ్చినాయి సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. బాగా రాసాం. మేము ఆల్రెడీ ఇంతకుముందు కోచింగ్ తీసుకున్నాము. ఆ కోచింగ్లో తీసుకున్నందుకు మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇచ్చి డబ్బులు లేక లాస్ట్ మూమెంట్లో 1000 రూపీస్ పెట్టి కూడా తీసుకున్నాము. అదాన్ని బట్టి ఒక 15 డేస్ మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి చదివినాము. చాలా బాగా రాసాము. సార్ చెప్పిన ఎక్స్ప్లెనేషన్ చేసినవి మంచిగా వచ్చినాయి. మాకు 100% కరెక్ట్ అనిపించింది. నాకు మార్క్స్ కూడా 50+ వస్తాయని అనుకుంటున్నాను. సార్ బ్లెస్సింగ్స్ ఉండాలి. ఎగ్జామ్ బాగా రాసాం. చాలా ఈజీగా వచ్చింది. సార్ చెప్పిన క్వశ్చన్స్ వచ్చా? చాలా వచ్చింది. మీకు ఏమైనా ఐడియా ఉన్నాయా క్వశ్చన్స్? ఈజీ వచ్చిందా? ఓకే, బాగానే వచ్చింది. అంటే మీరు ప్రిపేర్ అయినా అన్నీ వచ్చినాయా? ప్రిపేర్ అయినాయి వచ్చినాయి ఆల్మోస్ట్. కోచింగ్ లేకపోతే ఓన్ ప్రిపరేషన్? కోచింగ్ తీసుకున్నారా ఓన్ ప్రిపరేషన్? ఓన్ ప్రిపరేషన్ అని కాదు, నేనైతే నిద్య ఉంది కదా ఆన్లైన్, దాంట్లో సార్ చెప్పిన సార్ బాగా చెప్పారండి. సార్ ఏవైతే చెప్పారో అవే వచ్చాయి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. ఈజీ వచ్చిందా? గుడ్ ఈవినింగ్ నాగేష్ సార్. నాకు సిఎంఆర్ కాలేజ్లో ఈరోజు ఎగ్జామ్ రాసిన. ఓకే, నేనైతే చాలా బాగా రాసిన. ఇంత నాలెడ్జ్తో రాసినానంటే మీరు ఇచ్చిన క్లాసెస్ వల్లనే సార్. నిజానికి అయితే నేను బేసిక్లో ఉండే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 100% ఇచ్చిన. ఇంకా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. మీరు లేకపోతే మాత్రం అంటే నేను ఇంత సక్సెస్ అయితే కాకపోతుండే సార్. అండ్ విద్యా టీం అందరికీ కూడా ఏమంటారు థ్యాంక్ యూ. స్పెషల్లీ మా రేవతి. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు జ్యోతి సార్. ఇప్పుడైతే మేము రాసిన ఎగ్జామ్లో చాలా మంచిగా రాసినాం సార్. మీరు చెప్పిన క్వశ్చన్స్ వచ్చినాయి, అన్ని మంచిగా రాసినాం. కానీ లాస్ట్ మూమెంట్స్లో కొంచెం టైం సరిపోలేదు. కొన్ని క్వశ్చన్స్ ఆడ ఈడ తప్పులు పోవచ్చు, కానీ మీరు చెప్పినవి ఆల్మోస్ట్ మొత్తం వచ్చినాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నిద్య. నాకు 20 minutes మీరు చెప్పిందే వచ్చినాయి సార్. కానీ కొంచెం టైం సరిపోలేదు సార్. అదే కొంచెం కోచింగ్ సెంటర్లో మేము కోచింగ్ తీసుకున్నందుకు సార్ మాకు చెప్పడం వల్ల ఎగ్జామ్ బాగా రాసినాం. సార్ ఏ క్వశ్చన్స్ అయితే మమ్మల్ని ప్రిపేర్ చేసిన ఆ క్వశ్చన్స్తోనే ఆన్సర్స్ మంచిగా పెట్టగలిగాం.